హాయ్ అండి. మెట్లెక్కి పైకొచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాకండి, మెట్ల మీద పడ్డ శ్రమంతా కూడా అసలు ఇలా తీసేసినట్టు పోయింది. అసలు స్వామివారు ఎంత నిండుగా, ఎంత బావున్నారో! ఆయనకి అలంకారం అంటే ఇష్టం కదండీ! స్వామివారు అలంకార ప్రియుడు కదా! అలంకారం ఇష్టం కాబట్టేనేమో అసలు ఎంత బాగా అలంకారం చేశారో! పువ్వులతోటి డెకరేషన్ చేశారండి. అసలు ఎంత బావుందో! చూడడానికే కన్నుల పండగగా అసలు నిజంగా వైకుంఠం అంటే ఇక్కడే ఉంది కదా! అని అనిపించిందనమాట. ఇంకా స్వామివారిది కళ్యాణం కూడా స్క్రీన్ పైనైతే ప్లే చేస్తున్నారండి స్వామివారిది. అంటే మామూలుగా అభిషేకాలు ఇవన్నీ కూడా స్క్రీన్ పైనైతే వస్తున్నాయన్నమాట. అసలు ఎంత చేశారనండి నిజంగాను. వైకుంఠం అంటే ఇదేనేమో అని అనిపించింది. అసలు చాలా బావుందనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్‌లో ఇవన్నీ కూడా పచ్చి పూలతో అయితే అలంకారం చేశారు కదా! అసలు చూడండి. ఇక్కడ గరిస్తంభం దగ్గర కూడా పువ్వులతోటి అలంకారం చేశారు. ఇంకా మేమైతే దేవుడి దర్శనం చేసుకొని బయటకొచ్చాక ఇక్కడ ప్రసాదాలైతే పెట్టారనమాట. ఇంకా పులిహోర, స్వామివారి లడ్డు అయితే తీసుకున్నామండి. ఇంక తీసేసుకొని బయటకు వెళ్ళిపోదామని అయితే వచ్చేస్తున్నామనమాట. ఈలోపు తెలిసిన వాళ్ళైతే లోపల భోజనాలైతే పెడుతున్నారు. భోజనం చేసేద్దురు గాని రండనని చెప్పారు. ఇంకా మామూలుగా అయితే ఎక్కడ స్టార్ట్ చేయలేదండి. అయితే తెలిసిన వాళ్ళు కదా! ఇంక లోపలికి తీసుకెళ్ళి వాళ్ళైతే భోజనం పెట్టిచ్చేసారండి. అసలు మాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. నిజంగా స్వామివారే వాళ్ళ రూపంలో వచ్చి తీసుకువెళ్లారేమో అని. ఎందుకంటే అప్పుడు కరెక్ట్‌గా టైం వచ్చి 10:30 అయితే అయిందనమాట. అసలు అప్పుడే భోజనం స్టార్ట్ చేయరు కదా! ఇంకా లోపలికైతే తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకువెళ్లారు కదా! ఇంక వాళ్ళైతే పెట్టిచ్చేసారండి. మేమైతే స్వామివారే మమ్మల్ని తీసుకెళ్ళి పెట్టించారేమో అని అనిపించిందనమాట. ఇంకా భోజనం చేసేసుకొని గోవింద గోవింద అని అనుకుంటా ఇంకా స్వామివారి కొండ అయితే దిగుతున్నామండి. ఇదంతా కూడా ఇంకా మంచయితే ఫుల్‌గా పడుతుంది. మేమొచ్చేటప్పటికైతే ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గరకైతేనే ఉందనమాట క్యూ. ఇప్పుడు చూడండి కిందకి దిగేసి వెళ్ళిపోయిందనమాట. అంత జనమైతే వచ్చారండి ఇంకాను. అసలు కలియుగ దైవం ఎవరంటే ఇంకా వెంకటేశ్వర స్వామే కదా! ఆయన దర్శనం చేసుకోకుండా ఎవరుంటారు చెప్పండి. అసలెప్పుడు కూడా మానుకోకుండా అయితే వస్తామనమాట. ఇంక కిందయితే స్టార్టింగ్‌లో మనకి విఘ్నేశ్వరుడు ఉంటారండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.